జర్నల్ ఎంట్రీస్ ఫర్ డిబెంచర్స్ ఇష్యూ. సో మన కార్పొరేట్ అకౌంటింగ్ ప్రకారం డిబెంచర్స్ని కంపెనీ ఇష్యూ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీస్ని ఏ విధంగా రికార్డ్ చేసుకుంటుంది అనే విషయాన్ని మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిబెంచర్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా డిబెంచర్స్ని కంపెనీ ఇష్యూ చేసుకోవచ్చు, డిబెంచర్స్కి ఉన్న ఫీచర్స్ ఏంటి, ఎన్ని రకాల డిబెంచర్స్ ఉన్నాయన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ డిబెంచర్స్ని ఇష్యూ చేసినప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా జర్నల్ ఎంట్రీస్గా రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా జర్నల్ ఎంట్రీస్ని బేస్ చేసుకుని అవసరమైన లెజర్ అకౌంట్స్ ప్రిపరేషన్ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ ఫైనల్లీ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్. సో ఈ విధంగా మన అకౌంటింగ్ ప్రాసెస్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాసుకోవడం, తర్వాత ప్రిపేర్ నెసరీ అకౌంట్స్, మన ట్రాన్సాక్షన్స్కి తగ్గట్టుగా మనం రాసిన ఎంట్రీస్ని బేస్ చేసుకుని మనకి అవసరమైన ఖాతాలను రూపొందించుకోవడం, ఆ బ్యాలెన్సెస్ క్లోజ్ చేసుకుని వాటిని బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయడం ద్వారా ఫైనాన్షియల్ పొజిషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డిబెంచర్స్ని ఇష్యూ చేసినప్పుడు ఏ విధంగా జర్నల్ ఎంట్రీస్ రాస్తారు అనే దానికి ముందుగా ఫస్ట్ అసలు జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి, జర్నల్ ప్రొఫార్మా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. యాక్చువల్గా మనం అకౌంటింగ్ ఫండమెంటల్ స్టేజ్లో ఉన్నప్పుడే జర్నల్, లెడ్జర్, బ్యాలెన్స్ షీట్ ఈ విధంగా అకౌంటింగ్ ప్రాసెస్లో ఉన్న అన్ని విషయాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు రాయబోయే ముందు మరొకసారి జర్నల్ అంటే ఏంటి, ఎందుకు మనం జర్నల్ని ఆ విధంగా రూపొందించుకుంటాము అనేది తెలుసుకుందాం. సో జర్నల్ మీన్స్ రికార్డెడ్ డైలీ ట్రాన్సాక్షన్స్, డే బుక్ అని కూడా పిలుస్తారు దీన్ని. అంటే రోజువారీగా జరిగిన వ్యవహారాలకు పద్దు రూపంలో రాయడానికి ఉపయోగపడేదాన్ని చిట్టా అని పిలుస్తాం. దీన్ని ప్రైమరీ బుక్ ఆఫ్ ద అకౌంటింగ్ అని కూడా పిలవడం జరుగుతుంది, ప్రాథమిక పుస్తకం లేదా తొలి పద్దు పుస్తకం. ఎందుకంటే వ్యాపారంలో జరిగిన అన్ని వ్యవహారాలను కూడా ఈ చిట్టాలోనే ముందుగా చిన్ని చిన్ని పద్దుల రూపంలో రాయడం జరుగుతుంది. ఆ విధంగా రాయడానికి మనం 5 కాలమ్స్ ప్రొఫార్మా అనేది రూపొందించుకోవాలి. ఆ 5 కాలమ్స్ ఏంటంటే డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్, తేదీ, వివరములు, ఎల్ఎఫ్, డెబిట్ మొత్తము, క్రెడిట్ మొత్తము, అంటే టోటల్స్ కాలమ్స్ అనమాట. చివరి 2 కాలమ్స్ కూడా టోటల్స్. ఫస్ట్ కాలమ్ డేట్ కాలమ్. ఇన్ దిస్ కాలమ్ రికార్డెడ్ డేట్, మంత్, ఇయర్. సో మనకి రాయబోతున్న ట్రాన్సాక్షన్కి సంబంధించిన వ్యవహారం ఏ రోజు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది, ఏ నెలలో జరిగింది, సో చాలా వివరంగా మనం ఈ కాలంలో చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ కాలం పర్టికులర్స్ కాలం. పర్టికులర్స్ కాలమ్స్ మీన్స్ డిస్ప్లే 2 ఆస్పెక్ట్స్. మనకి జర్నల్ ఎంట్రీస్ రూల్ ఏంటంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ 2 ఆస్పెక్ట్స్. సో మనం అక్కడ జరిగిన వ్యవహారంలో ఉన్న 2 అంశాలను కూడా ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. మొదటిది డెబిట్ అంశము, రెండవది క్రెడిట్ అంశము. ఉన్న 2 అంశాలని కూడా ఇక్కడ రికార్డ్ చేయడంతో పాటు ఆ వ్యవహారాన్ని ఆ పద్దు రూపంలో వ్రాయడానికి కారణం ఏంటో చెప్తూ నెరేషన్ని కూడా మనం రాయడం జరుగుతుంది. ఫస్ట్ డెబిట్ ఆస్పెక్ట్ రాయాలి, తర్వాత క్రెడిట్ ఆస్పెక్ట్ రాయాలి, తర్వాత దానికి చిన్న వివరణ కూడా ఈ కాలంలో ఇవ్వాలి. నెక్స్ట్ కాలం ఎల్ఎఫ్ కాలం. ఎల్ఎఫ్ కాలం మీన్స్ లెడ్జర్ ఫోలియో, ఆవర్జ్య పుట్టు సంఖ్య అని పిలవడం జరుగుతుంది. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి నెక్స్ట్ ప్రాసెస్ లెడ్జర్ ప్రిపరేషన్. సో ఫస్ట్ ప్రిపేర్ జర్నల్ ఆఫ్టర్ సెకండ్ స్టేజ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్ లెడ్జర్ ప్రిపరేషన్. ఈ లెడ్జర్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మనం ఇక్కడ చిట్టాలో రికార్డ్ చేసిన అంశాలన్నిటికీ కూడా ప్రత్యేకంగా ఆవర్జ ఖాతాలను రూపొందించడం జరుగుతుంది. అవి ఏ పేజ్లో ఉన్నాయి అనే దానికోసం ఇక్కడ నెంబరింగ్ ఇచ్చుకోవడం జరుగుతుంది. సో ఇది యాక్చువల్గా అకౌంటెంట్గా వర్క్ చేసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. స్టూడెంట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు
ఎలాంటి పేజ్ నెంబర్స్ మనం అక్కడ నోట్ చేయం కాబట్టి ఈ కాలమ్ని మనం బ్లాంక్గా వదిలేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కాలమ్ డెబిట్ కాలమ్ అండ్ ఫిఫ్త్ కాలమ్ క్రెడిట్ కాలమ్. దీస్ 2 కాలమ్స్ డిస్ప్లేస్ అమౌంట్. డెబిట్ ఆస్పెక్ట్కి స్ట్రైట్గా డెబిట్ కాలంలో అమౌంట్ వేయడం జరుగుతుంది. క్రెడిట్ ఆస్పెక్ట్కి స్ట్రైట్గా క్రెడిట్ కాలంలో అమౌంట్ వేయడం జరుగుతుంది. సో మన జర్నల్ రూల్ ఏంటంటే ఎవ్రీ డెబిట్ ఈక్వల్ టు ఎవ్రీ క్రెడిట్. ఎంత మొత్తాన్ని అయితే డెబిట్ చేస్తామో అంతే మొత్తాన్ని క్రెడిట్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా డిబెంచర్స్ ఇష్యూ కానీ, షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు కానీ, రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా రికార్డ్ చేసుకున్నప్పుడు కానీ ముందుగా అకౌంటింగ్ ప్రాసెస్ ప్రకారం జర్నల్ ఎంట్రీస్ రాయడం జరుగుతుంది. ఈ ఎంట్రీస్ రాయడానికి మనం ఈ విధంగా 5 వరుసల నమూనా అనేది రూపొందించుకోవాలి. సో ఇప్పుడు డిబెంచర్స్ ఇష్యూలో ప్రాసెస్ ఎలా ఉంటుంది, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రకారం జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయనేది చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ మనీ. సో డిబెంచర్ హోల్డర్స్ని కూడా ఆఫర్ చేస్తూ అంటే పబ్లిక్ని ఆఫర్ చేస్తూ మా కంపెనీకి రుణాలు ఇవ్వండి అని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, ఫైనల్ సెటిల్మెంట్ విషయంలో కానీ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక అట్రాక్ట్ అయ్యి అప్పు ఇవ్వడానికి కంపెనీకి ఓకే చెప్పడం జరుగుతుంది. అంటే దాని అర్థం అప్లై చేసుకుంటున్నారు. ఓకే, మీ కండిషన్స్ అన్నీ కూడా మాకు ఓకే. సో మీరు అనౌన్స్ చేసిన ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మాకు ఓకే. సో మేము మీకు రుణం ఇవ్వదలుచుకున్నామని చెప్పి అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నప్పుడు డిబెంచర్ యొక్క ఫేస్ వాల్యూలో కొంత మొత్తాన్ని ముందుగానే చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ డిబెంచర్ వాల్యూ ఉందనుకోండి. సో ప్రారంభంలోనే ఒక 20 రూపీస్ కంపెనీకి పే చేసి అప్లై చేసుకోవడం జరుగుతుంది. అంటే షేర్స్లానే 100 రూపీస్ కావచ్చు, లేదంటే ఈచ్ డిబెంచర్ వాల్యూ 10 రూపీస్ కావచ్చు. ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేకుండా టర్మ్స్ కింద అమౌంట్ కలెక్ట్ చేస్తుంది కంపెనీ. సో క్రెడిటార్స్ కూడా కంపెనీకి అవసరమైనప్పుడు ఆ టర్మ్స్ తగ్గట్టుగా అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి. సో ఫస్ట్ అప్లికేషన్ మనీ పే చేస్తారు. సో అమౌంట్ బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో బ్యాంక్ రిసీవర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. యాక్చువల్గా ఈ అమౌంట్ వచ్చి క్రెడిటర్స్ ఇవ్వడం జరుగుతుంది. క్రెడిటర్స్ ఇస్తున్నారు కాబట్టి ఇచ్చే వ్యక్తులను మనం క్రెడిట్ చేయాలి. కానీ ఇక్కడ డిబెంచర్ హోల్డర్స్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరి పేర్లు సపరేట్గా బుక్స్లో రాయడం కష్టం కాబట్టి ఇష్యూ టైంలో ఆ అమౌంట్ ఎలా వచ్చింది అనే పర్పస్ చూపించడం జరుగుతుంది. సో డిబెంచర్, అప్లికేషన్, మనీ, అకౌంట్ అంటే దరఖాస్తు సొమ్ము అనేది వసూలయ్యింది అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ, ద డిబెంచర్ అప్లికేషన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు డిబెంచర్స్ అకౌంట్. సో ఈ వచ్చిన అప్లికేషన్ అమౌంట్ ఎందుకు వచ్చింది అంటే అప్పుగా తీసుకున్నాం కాబట్టి వచ్చింది. ఆ అప్పు యొక్క పేరే డిబెంచర్స్. ఆ డిబెంచర్స్ అకౌంట్కి ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో డిబెంచర్స్ అంటే లోన్ మీన్స్ క్రెడిట్. సో క్రెడిట్ చేస్తూ ఉండాలి. మనం డిబెంచర్స్ అకౌంట్ని ఎప్పుడు కూడా క్రెడిట్ చేస్తూ ఉంటాము. బ్యాంక్లో బ్యాలెన్స్ డిపాజిట్ చేస్తూ ఉంటాం కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ డెబిట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ సెకండ్ ఎంట్రీ ఏంటంటే డిబెంచర్ అప్లికేషన్ అకౌంట్ టు డిబెంచర్స్ అకౌంట్. సో ఫస్ట్ మనకి అప్లికేషన్ అమౌంట్ వచ్చినట్టు రాసుకున్నాం. తర్వాత అమౌంట్ని డిబెంచర్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా రాసుకున్నాం. సో ఇంక ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే అప్లికేషన్ మనీ క్యాన్సిల్ అయిపోతుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది, డిబెంచర్స్ అకౌంట్ క్రెడిట్ చూపిస్తుంది. సో అప్లికేషన్ మనీ వచ్చినట్టు ముందుగా రాసుకోవడం, దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా సెకండ్ ఎంట్రీ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ అలాట్మెంట్. అలాట్మెంట్ మీన్స్ మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి మీ దగ్గర మేము అప్పు తీసుకుంటున్నాము. సో మరికొంత బ్యాలెన్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు 100 రూపీస్లో ఆల్రెడీ ఒక 20 పే చేశారనుకోండి.
మరొక 30 రూపీస్ లేదా 20 రూపీస్. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి అవసరాలకి తగ్గట్టుగా కంపెనీ కలెక్ట్ చేసుకుంటుంది. సో సెకండ్ టర్మ్లో అంటే అలాట్మెంట్లో ఒక 30 రూపీస్ పే చేయమని అడుగుతుంది అనుకోండి. సో అంటే వాళ్ళకి కాల్ వెళ్ళిందనమాట. అంటే ఏంటంటే మాకు అమౌంట్ ఇవ్వండి అని చెప్పి లెటర్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎంతమంది డిబెంచర్ హోల్డర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాల్స్ అంటే లెటర్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ లెటర్స్కి రెస్పాండ్ అయ్యి తర్వాత అమౌంట్ పే చేయాలి. సో ఈ విషయాన్ని వాళ్ళు ముందుగా కంపెనీ బుక్స్లో రాసుకుంటుంది. ఏంటంటే డ్యూ ఉన్నట్టుగా రాసుకుంటుంది. డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్ రిటార్ టు డిబెంచర్స్ అకౌంట్. సో అలాట్మెంట్ మనీ అనేది డిబెంచర్ హోల్డర్స్ నుంచి రావాలి. కాల్స్ వెళ్ళాయి కాబట్టి రావాలి, డ్యూ ఉన్నట్టుగా నోట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీలో అమౌంట్ వచ్చినట్టుగా నోట్ చేసుకోవడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ రిటార్ డిబెంచర్ అలాట్మెంట్ అకౌంట్. సో ఇక్కడ కూడా డిబెంచర్ అలాట్మెంట్ ఒకసారి డెబిట్ అయింది, ఒక్కొక్కసారి క్రెడిట్ అయింది. సో ఇంక మనకి మిగిలింది బ్యాంక్ అకౌంట్ రిటార్ టు డిబెంచర్స్ అకౌంట్. సో వచ్చిన బ్యాలెన్స్ అంతా కూడా బ్యాంక్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ వచ్చిన బ్యాలెన్స్ అంతా కూడా ఏంటి అంటే అప్పు. ఆ అప్పు పేరే డిబెంచర్స్. సో ఇక్కడ మనం ముందు డ్యూ ఉన్నట్టు నోట్ చేసుకోవడం జరుగుతుంది, తర్వాత అమౌంట్ కలెక్ట్ అయినట్టుగా రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ కాల్. డిబెంచర్స్ ఫస్ట్ కాల్ మనీ కూడా అంటే అలాట్మెంట్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ బ్యాలెన్స్ని కొంత పే చేయమని కాల్ వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, ఫైనల్ కాల్. సో 3 కాల్స్ కాల్ చేయొచ్చు లేదా 2 డిసైడ్ అవ్వచ్చు. అంటే అక్కడ ఉన్న అమౌంట్ని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి 3 సార్లు పిలవచ్చు, లేదంటే 2 సార్లు పిలవచ్చు, లేదంటే ఓన్లీ 1 కాల్తోనే రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా పే చేసేయమనొచ్చు. సాధారణంగా క్రెడిటర్స్కి ఇబ్బంది లేకుండా 2 కాల్స్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అంటే కంపెనీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఒకసారి అమౌంట్ కలెక్ట్ చేయమంటే వాళ్ళు కూడా ఇవ్వడం కష్టం కాబట్టి సో 2 టర్మ్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ కాల్ మనీకి కాల్ వెళ్ళినప్పుడు డ్యూ ఉన్నట్టుగా రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. డిబెంచర్ ఫస్ట్ కాల్ మనీ అకౌంట్ రిటార్ టు డిబెంచర్స్ అకౌంట్. సో ఫస్ట్ కాల్ మనీ మనకి రావాల్సి ఉంది, డ్యూ ఫ్రమ్ డిబెంచర్ హోల్డర్స్. నెక్స్ట్ ఎంట్రీలో ఆ అమౌంట్ కలెక్ట్ అయిందా అనేది నోట్ చేసుకోవడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ రిటార్ టు డిబెంచర్స్ ఫస్ట్ కాల్ మనీ. సో వచ్చిన అమౌంట్ అంతా కూడా బ్యాంక్కి డిపాజిట్ చేస్తూ ఉన్నట్టుగా కంపెనీ ట్రాన్సాక్షన్స్లో రికార్డ్ చేసుకుంటాం. సో బ్యాంక్ అకౌంట్ రిసీవర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. ఏ అమౌంట్ వచ్చింది అంటే డిబెంచర్స్ ఫస్ట్ కాల్ మనీ కలెక్ట్ అయింది. సో డిబెంచర్స్ ఫస్ట్ కాల్ మనీ ఒకసారి డెబిట్ అవుతుంది, మరొకసారి క్రెడిట్ అవుతుంది. సో క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫైనల్ కాల్ ఉండొచ్చు, లేదా ఫస్ట్ కాల్ ఉండొచ్చు, లేదా ఒకే సింగిల్ కాల్ కూడా ఉండొచ్చు. సో అక్కడ మనం ఫస్ట్ కాల్ అని రికార్డ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ వన్ ఫైనల్ కాల్. డిబెంచర్స్ ఫైనల్ కాల్ కూడా వాళ్ళకి కాల్స్ వెళ్ళడం జరుగుతుంది. సో ఇంక రిమైనింగ్ అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా పే చేయండి అని చెప్పి క్రెడిటర్స్కి లెటర్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో క్రెడిటర్స్ ఇంక రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటే అంత అమౌంట్ పే చేయడానికి సో వాళ్ళకి కాల్స్ వెళ్ళాయి కాబట్టి డ్యూ ఉన్నట్టుగా రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. డిబెంచర్స్ ఫైనల్ కాల్ అకౌంట్ రిటార్ టు డిబెంచర్స్ అకౌంట్. సో డిబెంచర్స్ ఫైనల్ కాల్ అమౌంట్ ఇంకా కలెక్ట్ అవ్వాల్సి ఉంది కాబట్టి దాన్ని డ్యూ ఉన్నట్టుగా రికార్డ్ చేసుకుంటారు. తరువాత అమౌంట్ కలెక్ట్ అయినప్పుడు అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా రాసుకోవాలి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు జరిగింది జరిగినట్టుగా కరెక్ట్గా టైం ప్రకారం నోట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాల్ మనీ పే చేస్తున్నారు లేదా ఫస్ట్ కాల్ మనీ పే చేసేసారు అనుకోండి. సో సెకండ్ కాల్ పిలవకుండానే మనం ఎప్పటికైనా పిలుస్తాం కదా అని చెప్పి బుక్స్లో రికార్డ్ చేసుకోకూడదు. అదేవిధంగా వాళ్ళకి కాల్స్ వెళ్ళిన తర్వాత అమౌంట్ కలెక్ట్ అయిపోయినట్టుగా రాసుకోకూడదు. పూర్తిగా వాళ్ళు పే చేశారా లేదా, లేదా వాళ్ళకి కాల్ వెళ్ళిందా లేదా, సో జరిగిన తేదీ ప్రకారం రాసుకుంటాం కాబట్టి వ్యవహారం జరిగిన తర్వాతే రికార్డ్ చేసుకోవాలి. సో అందుకే మనం ప్రతి చోట ముందుగా డ్యూ ఉన్నట్టు రాస్తున్నాము, తర్వాత వాళ్ళు ఇచ్చినట్టుగా రాసుకుంటున్నాం. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు,
ఇవ్వకపోయినట్లయితే ఎలాంటి ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వాలన్నది అనదర్ టాపిక్ అది. సో ఇప్పుడేంటంటే మనం ఈరోజు చెప్పుకుంటుంది ఏంటంటే, ఇన్ టైంలో క్రెడిటర్స్ రెస్పాండ్ అయ్యి కంపెనీ పిలిచిన దానికి తగ్గట్టుగానే ప్రతి అమౌంట్ని పే చేసుకుంటూ వచ్చారు అనే కాన్సెప్ట్లో చెప్పుకుంటున్నాం. సో డ్యూ ఉన్నట్టుగా ముందు రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఫైనల్గా వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే అమౌంట్ వచ్చిందో ఆ రోజు అమౌంట్ కలెక్ట్ అయినట్టుగా రాసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫైనల్గా బ్యాంక్ అకౌంట్ డేటా టు డిబెంచర్ ఫైనల్ కాల్ అకౌంట్ అంటే డిబెంచర్స్ యొక్క ఫైనల్ కాల్ అమౌంట్ కూడా రిసీవ్ అయిపోయింది అని అర్థం. సో ఇక్కడ మనకి ఫైనల్ కాల్ మనీ ఒకసారి డెబిట్ అవుతుంది, ఒకసారి క్రెడిట్ అవుతుంది. సో ఇలా ఓవరాల్గా ఎంట్రీస్ రాసుకునేసరికి అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, ఫస్ట్ కాల్ మనీ, ఫైనల్ కాల్ మనీ ఒకసారి డెబిట్ అయ్యి మరొకసారి క్రెడిట్ అవుతూ క్యాన్సిల్ అవుతాయి. అంటే నో బ్యాలెన్స్ అనమాట. సో మన లెడ్జర్ అకౌంట్స్ బ్యాలెన్స్ వేస్తే డెబిట్ టు క్రెడిట్ ఈక్వల్గా వచ్చిందనుకోండి, సో నో బ్యాలెన్స్. సో దాన్ని మనం డెబిట్ బ్యాలెన్స్ అని చెప్పలేం, అలాగే క్రెడిట్ బ్యాలెన్స్ అని చెప్పలేం. సో దాన్ని నో బ్యాలెన్స్ అని కానీ లేదంటే ఈక్వల్ అని కానీ అంటూ ఉంటాము. ఆ విధంగా ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. చివరికి మిగిలేది ఏంటంటే బ్యాంక్ అకౌంట్, డిబెంచర్స్ అకౌంట్. బ్యాంక్ బ్యాలెన్స్ మీన్స్ అసెట్, డిబెంచర్స్ మీన్స్ లయబిలిటీ. సో బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ అయితే ఉందో అదంతా ఏంటి అంటే అప్పు, బయట వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్న రుణం. ఈ రుణాన్ని ఖచ్చితంగా కంపెనీ చెల్లించాలి. ఆ చెల్లించడానికి ఒక సమయాన్ని ముందుగానే నిర్ణయించాలి. ఆ సమయానికి పే చేయడంతో పాటు ఆలోపు అంటే దానికి ఒక టర్మ్ అనేది డిసైడ్ చేస్తారు కదా, ఆ టర్మ్ లోపు ప్రతీ నెల లేదా ప్రతి సంవత్సరం వచ్చిన లాభాల్లోంచి వడ్డీ కూడా ఖచ్చితంగా పే చేస్తూ ఉండాలి. షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్స్లో డివిడెండ్ వచ్చే అవకాశం ఉందో లేదో చెప్పలేం, కానీ ఖచ్చితంగా వచ్చిన లాభాల్లోంచి డిబెంచర్దారులకి వడ్డీ చెల్లించాల్సిందే. ఫస్ట్ ప్రిఫరెన్స్ డిబెంచర్ హోల్డర్స్కే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు క్రెడిటార్స్ కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని కంపెనీకి రుణంగా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అప్పుల మీద వడ్డీ చెల్లించిన తర్వాతే, అంటే బయట వ్యక్తులకి చెల్లించవలసింది చెల్లించిన తర్వాతే మిగిలింది యజమానులు పంచుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ యజమానులు అంటే ఎవరు అంటే షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే డిబెంచర్ హోల్డర్స్కి ఉంటుంది. సో ముందు వచ్చిన లాభాల్లోంచి వాళ్ళకి వడ్డీ చెల్లించేయాలి. వాళ్ళకి వడ్డీ చెల్లించాక ఇంకా కంపెనీకి ప్రాఫిట్స్ ఉంటే గనక తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ ఉంటారు. ఆధిక్యపు వాటాదారులు, వాళ్ళకి రావాల్సిన డివిడెండ్ని వాళ్ళు తీసుకునే హక్కు ఉంటుంది. సో వీళ్ళిద్దరికీ చెల్లించిన తర్వాత ఇంకా ఏమైనా ప్రాఫిట్స్ ఉంటే గనక అవి ఈక్విటీ వాటాదారులకు చెందుతాయి. అంటే పేమెంట్ విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ డిబెంచర్ హోల్డర్స్కి ఉంటుంది, తర్వాత ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి ఉంటుంది, అండ్ ఫైనల్గా ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఆర్డర్లో కంపెనీ పే చేసుకుంటూ రావాలి. షేర్ హోల్డర్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, షేర్ హోల్డర్స్లో కంపేర్ చేసినప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ కన్నా ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ. ఆధిక్యపు వాటాదారులకి ముందుగా ఆధిపత్యం అనేది ఉంటుంది. వాళ్ళకి రావాల్సిన అమౌంట్స్ వాళ్ళు తీసుకునే హక్కు ఉంటుంది. వాళ్ళకి ఇవ్వగా మిగిలింది ఈక్విటీ వాటాదారులు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం డిబెంచర్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ కన్నా ప్రిఫరెన్స్ డిబెంచర్ హోల్డర్స్కి ఎక్కువ ఉంటుంది. వచ్చిన ప్రాఫిట్స్ నుంచి డివిడెండ్ తీసుకునే హక్కు ఆధిక్యపు వాటాదారుల కన్నా ముందు డిబెంచర్దారులకు వడ్డీ తీసుకునే హక్కు ఉంటుంది. ఎందుకంటే వీరు బయట వ్యక్తులు కాబట్టి కంపెనీకి వాళ్ళ వద్ద ఉన్న ధనాన్ని అప్పుగా ఇచ్చారు కాబట్టి, అప్పుగా ఇచ్చారు అంటే కంపెనీ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న మనీని సప్లై చేశారు అని అర్థం. అలా సప్లై చేయాలంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉండాలి. ఆ బెనిఫిటే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ని ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాతే షేర్ హోల్డర్స్కి
పేమెంట్ విషయంలో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కంపెనీ మూలధనాన్ని 2 రకాలుగా సేకరించుకోవచ్చు. ఒకటి షేర్స్ ఇష్యూ చేయడం ద్వారా, 2 డిబెంచర్స్ని ఇష్యూ చేయడం ద్వారా. షేర్స్ని ఏ విధంగా అయితే ఇష్యూ చేసుకోవచ్చో అదేవిధంగా డిబెంచర్స్ని కూడా సేమ్ 3 టైప్స్లో ఇష్యూ చేసుకోవచ్చు. ఆ ఇష్యూకి తగ్గట్టుగానే ఈ విధంగా జర్నల్ ఎంట్రీస్ బుక్స్లో రికార్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ షేర్స్ అనే ప్లేస్లో డిబెంచర్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. యాజ్ యూజువల్ మనం ఫస్ట్ యూనిట్ ప్రకారం షేర్స్ గురించి ఎలా అయితే తెలుసుకున్నామో సో ఇక్కడ కూడా ప్రాసెస్ అనేది సేమ్. సో డిబెంచర్ అమౌంట్ అంతా కూడా ఒకసారి కలెక్ట్ చేయకుండా ఇలా అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, కాల్స్ మనీ రూపంలో టర్మ్స్ కింద కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కలెక్ట్ చేసుకుంటున్నారని అర్థం. సో ఈ విధంగా మనకి షేర్స్ అయితే షేర్స్ ఇష్యూ చేసినట్టుగా రికార్డ్ చేసుకుంటాం, డిబెంచర్స్ అయితే డిబెంచర్స్ ఇష్యూ చేసినట్టుగా రాసుకోవడం జరుగుతుంది. సో కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటే ఈ విధంగా వాళ్ళ ఇష్యూకి తగ్గట్టుగా చిట్టాపద్దులు రాసుకోవడం, తర్వాత అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోవడం. సో ఆ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ కానీ అకౌంట్స్ ప్రిపరేషన్ కానీ ఎలా ఉంటుందనేది మనం నెక్స్ట్ క్లాస్ నుంచి తెలుసుకుందాము. ఓకే, ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.